జాబ్ మానేస్తున్నానని రిసిగ్నేషన్ లెటర్ టేబుల్ మీద పెట్టి నష్టపరిహారంగా తనని పే చేయమన్న మనీ చెక్ ఇచ్చి వెళ్తున్న వైష్ణవిని అడిగాడు కంపెనీ సీఈఓ అయిన మహిధర్. నిన్ను నువ్వు ఎంతకు అమ్ముకున్నావు? వైష్ణవి కళ్ళలో కోపం కన్నీళ్లు పోటీ పడుతున్నాయి. మహిధర్ ఆమె ముందుకు వచ్చి కన్నీళ్లతో వాచిన కళ్ళను పీక్కుపోయిన ముఖాన్ని చూస్తూ నీ రేటెంత అని అడిగాడు. కళ్ళు గట్టిగా మూసిన ఆమె కనుపాప నుంచి వేగంగా నీళ్లు జారిపోయాయి. వెళ్ళిపోతున్న తన చెయ్యి పట్టుకుని అడుగుతుంటే పోతున్నావేంటి? ఆన్సర్ చెప్పు అన్నాడు. అన్నీ తెలుసు. ఎందుకు అడుగుతున్నారు? నీ నోటితో చెప్తే వినాలని. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం, తొక్క తోటకూర అని అన్ని డైలాగులు చెప్పి చివరికి నిన్ను నువ్వే డబ్బుకి అమ్ముకున్నావు కదా. నాతో ఒక గంట పడుకుంటే ఎంత తీసుకుంటావో తెలుసుకుందామని. వైష్ణవి అతన్ని ఉరిమే కళ్ళతో చూసింది. అలా చూస్తే నువ్వు పతివ్రత అయిపోవు. చెప్పు, ఒక గంట నువ్వు కోరినంత ఇస్తాను. ఇలాంటి విషయాల్లో బేరం ఆడటం నీలా నాకు రాదు. పైగా సుఖం ఇస్తావు కదా, ఆ సుఖానికి రేట్ కట్టలేను అంటున్న అతని చంపన ఆమె చెయ్యి తాకే ముందే ఆమె రెండు చేతులు వెనక్కి మడిచి చున్నీతో కట్టి పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్లాడు. మహిధర్ వదులు అంటూ గింజుకుంటుంది. బెడ్ మీదకు దించి షర్ట్ బటన్ తీస్తున్న అతనిలో కోపం తీవ్రతలు చూస్తూ ఈ క్షణంతో లైఫ్ క్లోజ్ అని అర్థమైపోయి ఏడుస్తున్న ఆమెను చేతులకున్న కట్టు విప్పి ఇద్దరి వేళ్ళు పెనవేసి బెడ్కి అదిమి పైన చేయడంతో కళ్ళు గట్టిగా మూసుకున్న ఆమెను చూస్తూ ఓపెన్ యువర్ ఐస్ అన్నాడు. భయంగా కళ్ళు తెరిచింది. అత్యంత దగ్గరగా అతన్ని చూస్తున్న ఆమె ఒళ్ళు అంత ఏసీ రూమ్లో కూడా చెమటలు పడుతుంది. తన కింద పిట్టలా ఉన్న ఆమె నడుం పట్టి పైకి జరిపి బుగ్గలు పట్టుకొని వణుకుతున్న లిప్స్ మీద సున్నితంగా పెదవులు అద్దాడు. కళ్ళలో నీళ్లు, గుండెల్లో బాధ తన్నుకు వస్తుంటే అతని చేతిని విడిపించటానికి ప్రయత్నం చేస్తుంది. మెత్తని లిప్స్లో దాగిన హనీ అతనిలో దాగిన కోర్కెను రెచ్చగొట్టగా వైష్ణవి తల పక్కకు తిప్పడంతో మరింత కోపం వచ్చింది. మరో నిమిషం ఆమె పెదవులతో అతని పెదవులు గాఢంగా ముడిపడ్డాయి. ఎంత ప్రతిఘటించినా అతని బలం ముందు తన శక్తి సరిపోలేదు. సరిగా తిండి తిని వారం అయ్యింది. ఆ నీరసంతో ఆమె శరీరం బలహీనంగా ఉంది. తొలి ముద్దులోని రుచిని చూస్తున్న ఇద్దరిలో ఒకరిది మరువలేని అనుభూతి అయితే మరొకరిది ప్రాణభీతి, నిస్సహాయత. ముద్దు మైకంలో ఉన్న తన వీపుని గోర్లతో రక్కేస్తున్న అతనికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పైగా మధురమైన తొలి ముద్దు తేనెని తొలిసారి రుచి చూస్తుంటే ఇంకా కాసేపు కావాలనిపించి ఆమె పెదవులు వీడడం మర్చిపోయాడు. తన ప్రయత్నాలన్నీ విఫలమై అప్పటికే కమ్మేసిన నీరసానికి కళ్ళు తిరిగి స్పృహ తప్పింది. ఆమె నుంచి చలనం రాకపోయేసరికి ఆమె పెదాలు సృష్టించి లీక్ చేసి కష్టంగా పైకి లేచి వెళ్ళి వాటర్ తెచ్చి ఆమె ముఖంపై చిలకరించి తలని ఒడిలోకి తీసుకొని చన్నీటితో మొహం తుడిచి నీళ్లు తాగించాడు. తన గొంతులో అమృతం అంతా అతన్ని పీల్చేసేసరికి గొంతంతా మంటగా అనిపించి నీళ్లు తాగుతూ పొరపోయింది. తన తల నిమురుతూ చున్నీతో మొహం తుడిచి వైష్ణవి అని పిలిచాడు. కళ్ళలో ఆగకుండా నీళ్లు వస్తూనే ఉన్నాయి. మోకాలలో మొహం దాచుకుంది. వాటర్ తాగి మిగిలిన నీళ్లు తలపై పోసుకుని హీట్ ఎక్కిన బాడీని చల్లబరుస్తూ ఆమెనే చూశాడు. కళ్ళు తుడుచుకుని డ్రెస్ సరిచేసుకుని లేచి నిల్చుంది. తనలో శక్తి మొత్తం హరించినట్టు కాళ్ళలో నిలబడే ఓపిక లేక తల తిరగడంతో బెడ్ మీద కూర్చుండిపోయింది. ఆమె ముందు కూర్చొని నడుం చుట్టూ చెయ్యి వేసి ఏడుస్తున్న ఆమె గడ్డం పట్టి పైకి అన్నాడు. నీళ్లు నిండిన కళ్ళతో చూస్తున్న తనతో పెళ్లి చేసుకుంటావా వాడిని అడిగాడు స్మూత్ టోన్తో. మహి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అస్సలు అర్థం కాలేదు ఆమెకు. మనీ ఇచ్చేసింది, ఉద్యోగం మానేస్తానని చెప్పింది. ఇంకేంటి అతని ప్రాబ్లం? అతని మాటలు చేతలు తనని పిచ్చిదాన్ని చేయగా చేసుకుంటాను. ఎందుకంటే అతను నీలా రూడ్గా బిహేవ్ చేయడు, నీలా ఇష్టానికి ప్రవర్తించడు. ముఖ్యంగా ఇలా అంటూ చేతిలో మొహం దాచుకుంది. వాడు నాలా ఉంటే వాడికి నాకు తేడా ఏముంటుంది? బట్ ఒక్క మాట చెప్పాలి. ఈ క్షణం నేను తలుచుకుంటే నిన్ను సొంతం చేసుకోవడం పెద్ద విషయమా? సూటిగా చూశాడు. చురుగ్గా చూస్తూ బలహీనురాల్ని బలవంతంగా సొంతం చేసుకోవడం మగతనం అనిపించుకోదు. ఆడదాని మనసు అర్థం చేసుకుని తనకి తానుగా వస్తే అందుకోవాలి. ఓహో, అయితే ఆ సందీప్ నిన్నంతలా అర్థం చేసుకున్నాడా? అందుకే వాడికి నిన్ను నువ్వుగా అమ్ముకొని అర్పించుకోవడానికి రెడీ అయ్యావా? అతని ద్వంద్వ వైఖరికి కోపంగా చూసింది. వాడితో చెప్పు, నీతో ఫస్ట్ కిస్ ఈ మహిదార్ది.
అలాగే అని ఇంటెన్స్డ్గా తన ఎత్తైన గుండెలు చూస్తూ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా అంటున్న అతని చంప మీద కొట్టింది. ఆమె మెడపట్టి ముందుకు గుంజి మరోసారి లిప్ లాక్ చేసి దీర్ఘమైన ముద్దు తీసుకున్నాడు. అతన్ని కొడుతూనే ఉంది వైష్ణవి. వదలలేదు మహిధర్. ఆమె జాలైన నెక్ మధ్యన డీప్ కిస్ చేసి తన గుర్తుగా హైకి వేశాడు. కొట్టినందుకు నాకేం కోపం లేదు, ఎందుకంటే నీ నుంచి అంతకు విలువైనది నాకు దొరికింది కదా అని ఆమె పెదవి పట్టి ముందుకు లాగి, ఇప్పుడు వెళ్ళి చెప్పు మహి నన్ను కిస్సే మాత్రమే చేశాడు, నేను పవిత్రంగానే ఉన్నానని. వాడు నమ్మి పెళ్లి చేసుకుంటే నేను అడ్డురాను. కాదు నమ్మలేదా? ఆ అందమైన అబద్ధం నువ్వు మర్చిపోలేని అనుభవంగా మారుస్తానని. వైష్ణవి కళ్ళు తుడిచి, నీ లిప్స్ టేస్ట్ ఇంత బాగుంటాయని అస్సలు తెలియదే అన్నాడు. అతని చూపుల దాటికి సూటిగా చూడలేక కోపంతో కందిన మొహాన్ని పక్కకు తిప్పుకుంది. క్యాంటీన్కి కాల్ చేసి మిల్క్ షేక్ స్నాక్స్ తెమ్మని చెప్పి ఫేస్ వాష్ చేసుకోవడానికి మహి వెళ్తే అక్కడి నుంచి వెళ్ళడానికి చూసిన వైష్ణవి డోర్ లాక్ చేస్తుందని అర్థమై తలుపు మీద తన కోపం అంతా చూపిస్తూ గట్టిగా బాదుతోంది. సౌండ్ ప్రూఫ్ అవ్వడంతో ఆ సౌండ్ బయటకు వినపడలేదు. చేతులు కందిపోయి ఎర్రగా మారాయి. చూసిన మహిధర్, నేను పంపితే కానీ ఇక్కడి నుంచి కదలలేవని తెలీదా అంటూ హెయిర్ సెట్ చేసుకుంటూ కిందే కూర్చున్న వైష్ణవిని ఎత్తి బెడ్ మీద దించుతూ, ఇలా అయితే ఒక్క రాత్రికే ఫస్ట్ రౌండ్కే అయిపోతావు. నిన్ను స్ట్రాంగ్గా మార్చాలంటూ నుదుటి మీద ముద్దు పెట్టి జ్యూస్ గ్లాస్ ఆమె నోటికి అందించాడు. తోయలేక ఫుడ్ వేస్ట్ చేయలేక తీసుకోలేదు వైష్ణవి. ఆమె పక్కనే కూర్చొని తనే తాగించి, ఏమైందే ఇలాంటి డ్రెస్తో వచ్చావు, ఇలాగే వస్తారా ఆఫీస్కి అన్నాడు. అతని మాటల్లో కొత్తదనం. కాటన్ చుడిదార్లో వాడిన ముఖంతో ఉంది వైష్ణవి. ఇదివరకులా లేని దూరం, తనది అన్న దగ్గరితనం అతన్ని ప్రతి పలుకులో చేసే చేతల్లో గమనించింది. పెదవిని చల్లగా తాకిన స్పర్శకి తేరుకుంది. తాగితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని ఫాస్ట్గా తాగి లేస్తుంటే స్నాక్స్ ప్లేట్ తన చేతిలో పెట్టి తిన్నాకపో అన్నాడు. ఆమె సగం వదిలిన గ్లాస్ని తను షిప్ చేస్తూ సలాడ్ సగం తిని లేచి వెళ్ళిపోతూ వెనక్కి చూసింది. విండో నుంచి బయటకు చూస్తున్న మహిధర్ చెయ్యి నరాలు తేలి కనబడుతున్నాయి. సూటిగా నిమిషం చూసి వెళ్ళిపోయింది. ఆటో ఎక్కుతున్న వైష్ణవి పైకి చూసింది. కన్ను కొట్టాడు. ఆమె వెళ్ళిపోగానే ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి లెట్ స్టార్ట్ యువర్ వర్క్ అని కట్ చేసి తిరిగిన అతనికి వైష్ణవి రింగ్ బెడ్ మీద కనబడింది. దాన్ని తీసుకొని పాకెట్లో వేసుకున్నాడు. ఇంటికి వచ్చి రాగానే బ్యాగ్ విసిరేసి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని బెడ్ మీద పడుకొని గతం గుర్తు చేసుకుంది. ఆమె పేరు వైష్ణవి, మిడిల్ క్లాస్ అమ్మాయి. అమ్మ నాన్న, తనకొక చెల్లి, ఏజ్ 24, క్వాలిఫికేషన్ MBA. అందమైన ఎర్రని లిప్స్, గుండ్రటి కళ్ళు, లాంగ్ హెయిర్, చంద్రబింబం లాంటి ముఖం కల యాటిట్యూడ్ గల అమ్మాయి. అందరితో నిక్కచ్చిగా మాట్లాడటంతో అందరూ పొగరబోతు అని అంటున్నా తానేం లెక్క చేయక తనకు నచ్చినట్టు తను ఉంటుంది. వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యం, అమ్మ ప్రసన్న, తన చెల్లి చందన. తను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. వైష్ణవి ఆల్రెడీ వేరే కంపెనీలో 1 ఇయర్ PAగా జాబ్ చేసి తనకి ఇష్టం లేదన్న ఆ కంపెనీ CEO సందీప్ తన వెంటపడి ఇంట్లో వాళ్లకు డబ్బు స్టేటస్ చూపించి ఒప్పించాడు. వైష్ణవికి ఇష్టం లేదంటున్న అమ్మా నాన్న కోసం నిశ్చితార్థం వరకు వెళ్ళింది. అది కూడా క్యాన్సిల్ అయ్యింది. ఫస్ట్ రీజన్, తమ దగ్గర పనిచేసే మధ్యతరగతి అమ్మాయిని కొడుకు ప్రేమించడం సందీప్ మదర్కి ఇష్టం లేదు. ముందు ఆవిడ ఒప్పుకోలేదు, తర్వాత బలవంతం చేయడంతో ఒప్పుకుంది. కానీ ఆమె వైష్ణవి దగ్గర ఇంటి పని మొత్తం చేయించాలని, మ్యారేజ్ అయ్యాక తన ఇంట్లోనే ఉండాలి, జాబ్స్కి వెళ్ళకూడదని కండిషన్ పెట్టింది. సందీప్ ఓకే అన్నాడు. ఆ విషయం వైష్ణవికి చెప్పలేదు. దాంతో మాటల మధ్యలో ఆవిడ ఉద్యోగం మానేయమంటే నేను మానేయను, కంటిన్యూ చేస్తానని కరాఖండిగా తేల్చి చెప్పింది. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం నిశ్చితార్థం వరకు కష్టంగా లాక్కొచ్చాడు సందీప్. కానీ రింగ్స్ మార్చుకునే సమయానికి వాళ్ళ అమ్మగారు మరోసారి వైష్ణవితో నువ్వు ఉద్యోగం మానేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే జరగదని చెప్పడంతో పెళ్ళి అయినా ఆపుకుంటా, కానీ ఉద్యోగం నాకు అవసరం, మాననని మొహం మీద చెప్పేసేసరికి అదే అదునుగా గొడవ చేసి సందీప్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. అలా జరగడంతో వైష్ణవి గురించి చుట్టుపక్కల వాళ్ళు ఈ పొగరబోతికి జన్మలో పెళ్లి కాదు, ఒకవేళ ఎవరైనా వచ్చినా ఈ పిల్ల దెబ్బకి పారిపోతాడు అని ఎగతాళిగా మాట్లాడటం వైష్ణవికి ఇంట్లో వాళ్ళకి వినబడేవి. ఇరుగు పొరుగు వారి మాటలకి తిక్కరేగడంతో వాళ్ళ మొహాల పగలగొట్టడానికి వెళ్తుంటే గబుక్కున వచ్చి కూతురు చెయ్యి పట్టుకున్నారు ప్రసన్న గారు.
ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మా పరువు తీయకు అంది కోపంగా. అమ్మా, నీకు నా అరుపులే వినబడ్డాయా? వాళ్ళ మాటలు వినబడలేదా? ఏమన్నారు? ఏం జరిగిందో అదే అన్నారు. అందులో తప్పేముంది? నిశ్చితార్థం వరకు వచ్చిన పెళ్ళిని నీ మూర్ఖత్వంతో పొగరుతో చెడగొట్టుకున్నావు. అంత మంచి సంబంధం మరొకటి వస్తుందా? ఈ జన్మకి నీకు పెళ్ళి అవుతుందా? కోపం కోపం కాస్త బాధ ఆవేదనగా మారి కన్నీళ్లు వర్షించాయి వాళ్ళ అమ్మగారి కళ్ళలో. పెళ్లి కాకపోతే ఏమైందమ్మా? ఆడపిల్లకి పెళ్లి ఒక్కటే ముఖ్యమా? తన సొంత కాళ్ళ మీద బ్రతుకుతూ తనకంటూ ఒక గుర్తింపు పొందడం జీవితం కాదా? తల్లి మాటలకి కలుక్కుమన్న మనసుతో అడిగింది. కాను, కానే కాదు. ఆడపిల్లకి ఒక తోడు ఉండాలి. తనకంటూ పిల్ల పాప కుటుంబం ఒక ఇల్లు ఉంటేనే తన జీవితానికి పరమార్థం. చాలమ్మా, ఇంక చెప్పకు. నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్ళికి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నేను ఇంట్లో ఉంటే నీకు బరువుగా భారంగా మారుతానని నువ్వు భావిస్తూ బాధపడుతున్నావు కాబట్టి. నీ కోసం మనసు చంపుకుని ఒప్పుకున్నాను. కానీ అది తప్పని నిన్నే తెలిసింది. అమ్మ నాన్న కోసం నా ఇష్టాన్ని చంపేసుకుని పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఒకరికి బానిసగా వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళ కాళ్ళ కింద చెప్పులా బతకాలి. ఆ కర్మ నాకు పట్టలేదు. నేను ఏ తప్పు చేశానని ఒకరికి అణిగిమణిగి ఉండటానికి? అయినా ఆవిడ ఎలా మాట్లాడింది వినలేదా? ఆడపిల్ల ఉద్యోగం చేస్తే బరి తెగించినట్ట. మరి నా ఫ్యామిలీని ఆవిడ పోషిస్తుందా? వచ్చే కోడలు ఉద్యోగం చేస్తే ఇంట్లో ఆవిడ మాట వినదు అని భయంతో జాబ్ మానేయమని కండిషన్ పెట్టింది. పెళ్ళి అయ్యాక నాకేం కావాలన్నా నా ప్రతి అవసరానికి నా భర్తని చెయ్యి జాచి అడగాలి. లేదంటే తల్లి పెత్తనంగా ఉన్న మా అత్తగారిని అడగాలి. అలాంటి పెళ్లి చేసుకోకపోతే ఏమైందమ్మా? ఏంటండి అలా చూస్తూ కూర్చున్నారు? అది ఎలా మాట్లాడుతుందో వింటున్నారా? లేదంటే చెవుడుగానే వచ్చిందా? తిట్టో కొట్టో కూతురికి నచ్చ చెప్పి పెళ్లి చేసి పంపించాలని లేదా మీకు? అని భర్త మీదకు తిరిగింది ప్రసన్న. అమ్మాయి చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా? శాంతంగా అడిగారు సుబ్రహ్మణ్యం గారు. అదిగో ప్రతి దానికి ఇలా మీరు దాన్ని వెనకేసుకురాబట్టి ఇలా నలుగురి నోట్లో నానుతున్నాం. ఆడదాని జీవితమే ఒకరి నీడలో బతకాల్సిన పరిస్థితి. ఏ కాలంలో అయినా ఆడదానికి తోడు అవసరం. అలాంటివంతా నాకు అనువర్తించక అమ్మా. నాన్న నీకు ఇంట్లో ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు? శాలరీ రాగానే మొత్తం నీ చేతిలో పెట్టి ఇంటిని మేనేజ్ చేయమని చెప్తారు. ఎంతమంది ఇలా ఆలోచిస్తారు? అలా కాకుండా ప్రతి అవసరానికి భర్తను కూతుర్ని చేయి చాచి అడిగితే నీకంటూ ఆత్మాభిమానం ఉంటుంది కదా. అది ఒక్కసారైనా బాధపడదా? ఇక చాలు వైష్ణవి, నీతో వాదించి నేను గెలవలేను. చదువుకున్నావు కదా, అందుకే ఇంత బాగా వాదించగలుగుతున్నావు. నేను చదువులేని మొద్దుని, వంటింటి కుందేల్ని. నా భర్త పిల్లలు నా ఇల్లు బాగుంటే చాలని మురిసిపోయే సగటు మధ్య తరగతి గృహిణిని. నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టి నీ జీవితం బాగుంటే నీ వెనుక తన చెల్లి చదువుకి మాకు నీ గురించి ఇంకా చింత అవసరం ఉండదని ఆలోచించే మామూలు ఇల్లాలిని. కానీ నువ్వు ఇలా ఎడ్డమంటే తెడ్డమంటూ వాదిస్తే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతావు అని చెప్పి కోపంగా గదిలోకి వెళ్ళిపోయారు. తల్లి మాటలకు ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఆవిడ బాధపడితే మాత్రం తను చూడలేదు. పర్సులో నుంచి డబ్బు తీసి, ఇదిగోండి నాన్న, బ్యాంక్ నుంచి తీసిన డబ్బులు ఖర్చులకు పోగా ఇవి మిగిలాయని మిగతా డబ్బులు తండ్రి చేతిలో పెడుతూ, నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అని స్కూటీ కీస్ తీసుకుంటుంటే, ఇప్పుడు ఎందుకు తల్లి, రేపు వెళ్ళి కలవరాదు? వీధిలో అందరూ ఏదో వింత జంతువులను చూసినట్టు మనల్ని చూస్తున్నారు అన్నారు. అంతకుముందు తను వీధిలోకి వెళ్తుంటే జనాల చూపుల్ని గుర్తు తెచ్చుకుంటూ, వాళ్ళతో నాకు అనవసరం నాన్న, నేను వెళ్ళి ఇంటర్వ్యూస్కి అప్లై చేసి రావాలి అంది. అదేంటమ్మా, ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు కదా? అది సందీప్ కంపెనీ నాన్న. ఇప్పుడు అతనితో పెళ్లి క్యాన్సిల్ చేయించుకున్నాను. నా జాబ్ ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ ఉన్నా అక్కడ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే కొత్త జాబ్స్ ఏమైనా పడుతున్నాయేమో వెళ్ళి అప్లై చేసి వస్తాను అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ ఫోన్ తీసుకుని బయటకు వచ్చింది. నిన్న నిశ్చితార్థం చెడిపోయినా ఇవాళ దర్జాగా ఏమాత్రం సిగ్గు లేకుండా ఎలా తిరుగుతుందో చూడండి అంటూ రోడ్లో వాళ్ళు ఎత్తి పొడుపు మాటలు వైష్ణవి చెవిని తాకినా వాటిని పట్టించుకుని బాధపడే స్టేజ్ దాటేయడంతో వాళ్ళ వైపు చూడను కూడా చూడలేదు. ఆమె తన ఫ్రెండ్ కోసం వచ్చిన వైష్ణవికి తను లేదు, ఊరికి వెళ్ళిందని వాళ్ళ మదర్ చెప్పడంతో వెంటనే ఇంటికి వెళ్ళాలని అనిపించక ఇంటికి వెళ్ళే దారిలో పార్క్ ఉంటే అక్కడ వెళ్ళి బెంచ్ పైన కూర్చుంది. ఆమె పక్కనే నిల్చున్న వ్యక్తి నీడని గమనించి కోపంగా పైకి లేచి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని
తనని కారులోకి నెట్టి వైష్ణవి ప్లీజ్ లిజన్ టు మై వర్డ్స్ అని అడిగాడు సందీప్. మర్యాదగా అడ్డం తప్పుకో, లేదంటే హరాస్మెంట్ కేసు కింద పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. పలుకుబడి సంఘంలో గౌరవం ఉన్న నీ పరువు పోతుంది. ఎర్రబడిన కళ్ళతో కోపంగా చెప్తున్న వైష్ణవి చేతులు పట్టుకొని ఐఎమ్ రియలీ సారీ. అమ్మ అలా చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసి ఉంటే అసలు ఎంగేజ్మెంట్ కాదు, డైరెక్ట్గా నీ మెడలో తాళి కట్టేసేవాడిని. ప్లీజ్ ఎక్స్క్యూజ్ చెయ్యి. పద ఇప్పుడే వెళ్ళి ఏ గుడిలోనైనా లేదంటే రిజిస్టర్ ఆఫీస్లో అయినా పెళ్లి చేసుకుందాం. ఒకరికి భయపడి దొంగచాటు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలాగే ఇంకో విషయం, నిన్ను ఇంకా ప్రేమిస్తున్నానని నువ్వు అనుకుంటే మాత్రం అది నీ పొరపాటు. ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను నేను నిన్ను ప్రేమించట్లేదు అని. మా వాళ్ళ కోసం అన్నీ సహించాను, భరించాను. కానీ మీ అమ్మ అలా అంతమందిలో అన్ని మాటలు అంటుంటే తిరిగి ఒక్క మాట కూడా అనలేకపోయావు. నువ్వు కాబోయే భార్య స్థానంలో కాదు, కనీసం ఒక ఆడపిల్లకి సపోర్ట్గా కూడా మాట్లాడట్లేదు. నువ్వు ఇలా తల్లికి భయపడి కొంగు పట్టుకుని తిరిగి అబ్బాయిని నాలాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి అయితే అస్సలు మొహం కూడా చూడదు. ఇకపై నాకు దూరంగా ఉండు అంది. అప్పటికే ఆమె మాటలకు కోపం వచ్చిన సందీప్, నువ్వు నా దగ్గర జాబ్ చేస్తున్నావని మర్చిపోతున్నావు వైష్ణవి. ఇల్లు కట్టుకోవడానికి నా ద్వారా బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నావు, మర్చిపోయావా అని బ్లాక్మెయిల్ చేయడానికి చూశాడు. అతని వైపు అసహ్యంగా చూస్తూ, నేనేమి దేశం దాటి వెళ్ళిపోయే కార్పొరేట్ కంపెనీ ఓనర్ని కాదు మిస్టర్. ఎవ్రీ మంత్ టైం టు టైం నేను పే చేస్తూనే ఉంటాను. అలాగే ఇంకో విషయం, నీ దగ్గర జాబ్ మానేస్తున్నట్టు ఆల్రెడీ మెయిల్ పంపించాను, వెళ్ళి చూసుకో అని చెప్పి డోర్ తీసుకొని వెళ్ళిపోయింది. సందీప్తో మాట్లాడి వెళ్ళిపోతుంది వైష్ణవి. అప్పుడే అటుగా వస్తున్న మహిధర్ సందీప్ ఎవరో అమ్మాయిని కారులోకి నెట్టడం చూసి వాళ్ళకి కాస్త దూరంగా కారు ఆపాడు. కార్ దిగి వెళ్ళిపోతున్న వైష్ణవి వెనుక నుంచి కనబడిందే కానీ ఆమె ఫేస్ కనబడలేదు. నల్లని నాగుపాములా ఉన్న వాలు జడ ఊగుతుంటే నిమిషం అక్కడే స్ట్రక్ అయింది అతని చూపు. వెనకే వచ్చిన సందీప్ వైష్ణవి అని అరుస్తూ పిలుస్తున్న ఆమె వినకుండా స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడంతో కార్ని బలంగా కొట్టి కోపంగా కారెక్కుతాడు. మహిధర్ చూస్తూ కన్నింగా నవ్వుతూ సందీప్కి కాల్ చేశాడు. మహిధర్ స్టేట్స్లో చదువుకొని అక్కడ మాస్టర్ ఆఫ్ బిజినెస్లో పట్టభద్రుడయి ఇండియాలో కోట్ల టర్న్ ఓవర్తో ఉన్న తన ఆస్తిని ఇంకా పెంచడానికి అన్నట్టు ఇక్కడ ల్యాండ్ అవుతాడు. సత్యదేవ్ జమునా గార్ల ఏకైక సంతానం. చూడటానికి మన్మధుడు. చూసిన ఏ అమ్మాయి మదిలోనైనా మైకం తెప్పించి తన మాయలో పడేలా చేయగలిగేంత హాట్ హ్యాండ్సమ్ హంగ్. కానీ అతని కోపాన్ని ఎరిగిన వారు ఎవరైనా అతన్ని దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా సాహసించరు. పనిలో పరమ రాక్షసుడు, రొమాన్స్లో ప్రవరాక్యుడు, అందంలో మన్మధుడు, కోపంలో అగ్నిదేవుడు, శాంతం అనే మాటే లేని మానవుడు. టోటల్గా హెడ్ వెయిట్ బాడీ వెయిట్ కంటే 4 రెట్లు ఎక్కువే. జాలి, దయ, క్షమాగుణం అనేవి గుణపంతో తవ్విన నలుసంత అయినా కనబడవు అతగాడిలో. మహిధర్ ఇండియా రావడానికి కారణం కాలేజ్ టైం నుంచి తన ప్రియాతి ప్రియమైన శత్రువు సందీప్ తన కంపెనీకి పోటీగా వస్తున్నారని తెలిసి అతన్ని నేరుగా ఢీకొని తనంటే ఏంటో తన పవర్ ఏంటో చూపించి అతని గర్వం అణచడానికి ఇండియాకి రాగానే సందీప్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని తెలుసుకున్నాడు. ఇప్పుడు అనుకోకుండా సందీప్ని చూసి కాల్ చేశాడు. కార్ స్టార్ట్ చేసిన సందీప్ అన్నౌన్ నెంబర్ చూసి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి హలో అన్నాడు చిరాగ్గా. హలో మిస్టర్ సందీప్, హౌ ఆర్ యూ మ్యాన్ అన్న మహిధర్ వాయిస్లో పలకరింపు కంటే వెటకారం ధ్వనిస్తుంది. హూ ఆర్ యూ అని అడిగాడు దూరంగా మాయమవుతున్న వైష్ణవిని చూస్తూ. ఫ్రెండ్స్ని ఫ్యామిలీని మర్చిపోయినా పర్వాలేదు కానీ నాలాంటి బద్ధ శత్రువుని మాత్రం మర్చిపోకూడదు మిస్టర్ సందీప్, నీకు చాలా ప్రమాదం అంటూ నవ్వుతున్న మహి గొంతు విని కార్ సడన్ బ్రేక్తో ఆపాడు. సందీప్ నువ్వా అంటూ నేను కాదనుకున్నావా లేదా మర్చిపోయావా అంటుంటే ఎందుకు ఫోన్ చేశావు అని అడిగాడు సీరియస్గా. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యి బాధలో ఉన్నావని తెలిసి ఓదార్పుగా పలకరిద్దామని చేస్తే అంత కోపం ఎందుకు సందీప్ అని దీర్ఘం తీస్తున్న మహి మాటకి సందీప్ కోపం నసాలానికి తాకింది. యూ ఇడియట్, హౌ డేర్ యూ నాతో ఇలా మాట్లాడుతున్నావు?
ఐ విల్ కిల్ యూ అని ఆవేశంతో సందీప్ ఊగుతుంటే తనదైన శాడిస్టిక్ స్మైల్తో, ఎందుకు సందీప్ అంత ఆవేశం? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసి కూడా నన్ను గెలికావు. నేను లేనని 2 సార్లు మా నాన్న మీద అటాక్ చేయించావు. తెలివి ఉపయోగించి బిజినెస్లో గెలవలేక మనిషిని చంపడానికి చూసి నిన్ను అంత త్వరగా వదులుతానా? నా ఫ్యామిలీ జోలికి వచ్చావు, మా డాడీని టచ్ చేయాలని చూసావు. కాలేజీలో నీకు నాకు పడదు, అది అక్కడితో ఆపకుండా స్టిల్ కంటిన్యూ చేస్తూ నన్ను రెచ్చగొట్టింది నువ్వే కాబట్టి ఇప్పుడు టైం నాది. ఏం చేస్తావో చేసుకో. నీ ప్రతి యాక్షన్కి నా రియాక్షన్ నువ్వు కూడా ఊహించలేనంతగా ఉంటుందని బేస్ వాయిస్తో వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేశాడు మహిదర్. ముచ్చెమటలు పట్టిన నుదురు కర్చీప్తో తుడుచుకుంటూ, నీ అంతు చూస్తా మహిదర్ అని కోపంగా అరిచి ఆయాసం తెచ్చుకుని వాటర్ బాటిల్ తీసుకుని కుటకుట తాగేశాడు సందీప్. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి తల తుడుచుకుంటూ వచ్చిన మహిదర్ ఫోన్కు నోటిఫికేషన్ సౌండ్ రావడంతో ఓపెన్ చేసి చూశాడు. తను చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. వైష్ణవి, డాటర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం, ఏజ్ 24, క్వాలిఫికేషన్ MBA, జాబ్ ఎక్స్పీరియన్స్ 1 year, ఫోన్ నెంబర్, అడ్రస్తో సహా ఫుల్ డీటెయిల్స్తో ఉన్న వైష్ణవి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కనపడింది. కానీ ఆమె ఫేస్లో వెన్నెల చల్లదనం కాకుండా సీరియస్నెస్తో హార్డ్గా అదో కొత్త అట్రాక్షన్గా ఉంది. మిస్ వైష్ణవి, ఆ సందీప్ని టార్చర్ చేయాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి. నీ క్వాలిఫికేషన్ కూడా నా దగ్గర జాబ్కి సరిపోయేలా ఉంది. అందం, చదువు ఉంది కాబట్టే ఆ సందీప్ నీ వెనక పడ్డాడు. ఇప్పుడు నా చేతికి చిక్కేలా చేశాడు. సో సాడ్, ఐ పిటీ యూ. వాడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న కారణంగా నువ్వు నా దగ్గర బలి అవుతున్నావు. ఈ మహిదర్ని టచ్ చేయాలని చూసిన వారికి బుద్ధి చెప్పడం కోసం నేనేమైనా చేస్తాను అని వెంటనే తన డీటెయిల్స్ పంపిన అతనికి ఫోన్ చేసి, ప్రస్తుతం వైష్ణవి ఎక్కడైనా వర్క్ చేస్తుందా లేదా ఏదైనా ఇంటర్వ్యూస్కి అప్లై చేసిందా అని వివరంగా తెలుసుకుని వెంటనే చెప్పమని కాల్ కట్ చేసి ఇంకో కాల్ తన మేనేజర్కి చేసి మార్నింగ్ న్యూస్ పేపర్లో కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో ఇంటర్వ్యూస్ పడుతున్నాయని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పాడు. వైష్ణవి మనసులో ఎలాగైనా మంచి శాలరీతో ఉద్యోగం దొరకాలని కోరుకుంటూ లేచి వెళ్ళి ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్కి కాల్ చేసి ఏదైనా ఇంటర్వ్యూస్ పడితే చెప్పమని మరీ చెప్పింది. తన ఆలోచన అంతా ఒకటే, సందీప్ ఏమీ నార్మల్ పర్సన్ కాదు. టాప్ కంపెనీల్లో వాళ్ళది వన్ ఆఫ్ ద కంపెనీ. అతను అనుకున్నది జరగకపోతే ప్రాణాలు తీయడానికైనా వెనకాడని సంవత్సరం అతని పిఏగా పనిచేసిన తనకి తెలిసిన విషయమే. అలాంటిది ఇంతవరకు వచ్చిన ఎంగేజ్మెంట్ చెడిపోతే అతన్ని ఎలాంటి థాట్స్ చేస్తాడో ఈజీగా ఊహించగలదు. తనకి ఇంకెక్కడా జాబ్ రాకుండా చేసి అతని కాళ్ళ దగ్గరికి తిరిగి వచ్చేలా చేయగలడు. కానీ ఇక్కడ వైష్ణవి ఊహించనిది, తాడి తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఆల్రెడీ ఇండియా వచ్చేశాడని, తన గురించి ఎంక్వైరీ చేసి ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతాడని. వారం రోజులుగా ఎంత ట్రై చేసినా ఒక ఇంటర్వ్యూ కూడా తను అటెండ్ చేసే అవకాశం రాలేదు. పగలు రాత్రి ఆలోచనలతో, ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలతో తల్లి బాధగాను కోపంగాను చూసే పదునైన చూపులకి వైష్ణవి మనసు సగం కకావికలం అయ్యింది. ఇలా తర్జనా భర్జనలు పడుతుండగా తన ఫ్రెండ్ వైష్ణవికి ఫోన్ చేసి మహిదర్ కంపెనీలో పడిన జాబ్ ఇంటర్వ్యూస్ గురించి చెప్పి ఆ రోజు ఆఖరి రోజు అని కూడా చెప్పింది. అప్పటికే ఉన్న ధైర్యం సన్నగిల్లే దశలో ఉన్న వైష్ణవికి ఈ ఇంటర్వ్యూ ఒక ఆశాకిరణంలా అనిపించింది. ఎలాగైనా ఈ ఉద్యోగం తనకు రావాలని, వస్తే దేవుడి గుడిలో 21 ప్రదక్షిణలు చేస్తానని, ఎప్పుడూ దేవుడికి లంచం ఆశగా చూపని తనే దేవుణ్ణి సాయం చేయమని కోరింది. ఆడపిల్ల తన కోసం కాకుండా తన కుటుంబం కోసం పడుతున్న అవస్థలకు ఆయన కూడా ఆమె మొర ఆలకించాడో లేక ఆమెను అక్కడ ముడిపెట్టాలని చూశాడో కానీ ఆఖరి నిమిషంలో ఆమెను ఆ ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యేలా చేయడమే కాదు, అత్యంత క్లిష్టమైన ఇంటర్వ్యూలో 100 మందిలో తనే సెలెక్ట్ అయ్యేలా ఆమె కోరిన ఉద్యోగం ఆమెకు వచ్చేలా చేశాడు.
నమ్మలేక చూసింది వైష్ణవి. హలో మిస్ వైష్ణవి, మిమ్మల్ని అంది ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జనరల్ మేనేజర్. ఎస్ మేడం అంది. రేపటి నుంచి మీరు జాబ్లో జాయిన్ అవ్వాలి. శాలరీ ఎంత, పిఎఫ్ కటింగ్స్, ఎక్స్ట్రా టైం వర్క్ చేస్తే వచ్చే జీతం అంతా వివరంగా ఈ డాక్యుమెంట్లో ఉన్నాయి. మీకు 1 అవర్ టైం ఇస్తాం. మొత్తం అంతా బాగా చదివి సైన్ చేయండి. మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ గుండె నిండుగా గాలి పీల్చుకొని డాక్యుమెంట్ ఓపెన్ చేసిన వైష్ణవికి పెద్ద పెద్ద అక్షరాలతో కనబడింది మహిధర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని. చేతిలో అక్షరాలు తడుముతూ మహిధర్ అంటే ఎవరు, కంపెనీ బాస్ ఏమో అనుకుంటూ పేపర్ తిరగేసి మ్యాటర్ చదివే పనిలో పడింది. ఆ రోజే క్లయింట్స్తో దాదాపు 2 గంటల మీటింగ్ తర్వాత క్యాబిన్కు వచ్చాడు మహిధర్. కంపెనీని మరో మెట్టు తీసుకెళ్లే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గురించి ఇంపార్టెంట్ మీటింగ్ అది. వారం రోజుల్లో జరిగే టెండర్ కోసం కంపెనీ మొత్తం ఉరుకులు పరుగులు తీయడం అప్పుడే మొదలైంది. ఈ ప్రాసెస్లో వైష్ణవి విషయం తాత్కాలికంగా పట్టించుకోలేదు. మహిధర్ అతనికి డబ్బు, పేరు, వ్యాపారం తర్వాతే, ఏదైనా అలాగని ఏది గివప్ ఇవ్వడు. వాటి పని అవి అప్పగించిన వారు చేస్తూనే ఉంటారు. అతనికి ఏ కాస్త తీరిక దొరికినా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వైష్ణవి కంపెనీ రూల్స్కి ఓకే అని తను జాయిన్ అవుతున్నట్టు చెప్పి ఇంటికి వెళ్ళింది. ఇంటికి ఆనందంగా వచ్చిన వైష్ణవికి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఇంటి ముందు ఆగిన సందీప్ ఆడి కార్ చూసి మొహం చిట్లిస్తూ ఇంట్లోకి వచ్చింది. ప్రసన్న గారితో మాట్లాడుతున్న సందీప్ని పట్టించుకోకుండా గదిలోకి వెళ్తుంటే, వైషు, సందీప్ నీతో ఏదో మాట్లాడాలని అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాడు అని చెప్పిన తల్లిని కాల్ చేసేలా చూస్తూ, అనవసరమైన మాటల కోసం నేను టైం వేస్ట్ చేసుకోనని చెప్పి పంపించేయమ్మా. వైషు, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినంటూ వచ్చాడు సందీప్. వైష్ణవి అని పిలవాలి. మా ఇంట్లో వాళ్ళు నా ఫ్రెండ్స్ తప్ప నన్ను ఎవరైనా అలా పిలిస్తే సమాధానం చెప్పుతో చెప్తానని కోపంగా చెప్పి వెళ్ళిన వైష్ణవి వెనకే వేగంగా వెళ్ళి తలుపు వేశాడు సందీప్. మరుక్షణం చెంప పగిలిన సౌండ్ గది మొత్తం హోరెత్తింది. సందీప్ చెంప రుద్దుకుంటూ, మీ అమ్మాయి ఏం చూసుకుని ఇంతలా ఎగిరెగిరి పడుతుందో నాకు తెలియదు అనుకున్నారా అన్న సందీప్ మాటకి బిక్కచచ్చిపోయిన ప్రసన్న పెద్దవాళ్ళతో చెబితే ప్రమాదమని గ్రహించి, బాబు అది ఏదో కోపంలో అలా అంది అంటుంటే, లేదు, మీ అమ్మాయి నా శత్రువైన ఆ మహిధర్ కంపెనీలో జాబ్ సంపాదించింది. వాడికి నాకంటే డబ్బు, అందం, చదువు ఉన్నాయని నాతో కావాలని నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొని వాడితో కొలకడానికి ఇప్పుడు నన్ను తరిమేస్తుంది అని బయటకు వస్తూ సందీప్ గట్టిగా అందరికీ వినపడేలా చెబుతుంటే చుట్టుపక్కల వాళ్ళకి ఆ మాటలు వినబడుతూనే ఉన్నాయి. అంతే, వాళ్ళకు కావలసిన మసాలా న్యూస్ దొరకడంతో వాళ్ళ నోటికి పని దొరికింది. సందీప్ మీద ఉన్న కాస్తో కోస్తో ఆసక్తి కూడా ఆ క్షణం ప్రసన్న గారికి పోయింది. కూతురు చేసింది మంచి పని. ఇలా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే మనుషులకి దూరంగా ఉండటమే ఉత్తమం అని అందరినీ ఒక చూపు చూసేసరికి ఎక్కడి వారు అక్కడ జారుకున్న ఈ వార్త ఆ నోట ఈ నోట పాకి ఆ కాలనీ మొత్తం వ్యాపించింది. సందీప్ వల్ల జాబ్ వచ్చిందన్న ఆనందం కూడా లేదని విసుగ్గా ఉన్న వైష్ణవి అతను తన చెయ్యి పట్టుకున్నాడని ఒళ్ళంతా కంపరంగా అనిపించి బాత్రూంలోకి వెళ్ళి అరగంట పాటు సబ్బు అరిగేలా స్నానం చేసి బయటకు వచ్చింది. ప్రసన్న గారు హాల్లో లేకపోవడంతో గదిలోకి వెళ్ళిన వైష్ణవికి ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ కనబడింది. తల్లి పక్కనే కూర్చొని, అమ్మ, నీకు ఒక గుడ్ న్యూస్, హై శాలరీతో నాకు పెద్ద కంపెనీలో ఉద్యోగం దొరికిందమ్మా. ఎంతో సంతోషంగా చెప్తున్న వైష్ణవిని చెయ్యి విరుపుగా నెట్టేసి, అందుకేనా సందీప్ని నానా మాటలని పంపించేశావు అంది పౌరుషంగా. నీకు తెలుసా అమ్మా, ఈ వారం రోజులుగా ఇంటర్వ్యూలకి కనీసం అటెండ్ కూడా అవ్వలేకపోయాను. అదంతా ఆ సందీప్ చేసిన పని. తన పలుకుబడిని ఉపయోగించి నాకు కనీసం ఇంటర్వ్యూ కాల్ కూడా రాకుండా చేశాడు. అలాంటిది వాడిని నువ్వు వెనకేసుకొస్తున్నావా అంది. కొత్త విషయం విన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తున్నారు ప్రసన్న. ఏమిటి వైషు నువ్వు చెప్తున్నది అంటూ, అవునమ్మా, వారం రోజులుగా నేను ఎంతగా తిరిగానో, నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేశానో తెలియదు కానీ అతను టచ్ చేయలేని కంపెనీలో నాకు ఉద్యోగం దొరికిందంటే నువ్వే ఊహించుకో అది ఎంత పెద్ద సంస్థని. ఆ జాబ్ నాకు దొరికితే నేనిక అతని మాట వినను అని తెలిసే పరుగున వచ్చి ఆ ఉద్యోగం మానేయమని నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. అందుకే
చంప పగలగొట్టి పంపించాను. ఏమనుకుంటున్నాడు? వాడి కింద బానిసలా బ్రతకాలని, ఉద్యోగం లేకపోతే నేనే వాడి కాళ్ళ దగ్గరికి వెళ్తానని అనుకున్నాడు కాబోలు. కాదని తిరగబడేసరికి కోపం వచ్చింది. వదిలేయమ్మా, ఇంకా అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి ఈ హ్యాపీనెస్ని కూడా పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అవును, జాయినింగ్ ఎప్పుడు అని అడిగింది. రేపేనమ్మా. పెద్ద ఆఫీస్ అంటున్నావు, వేసుకోవడానికి మంచి బట్టలు కావాలి కదా, బజారుకు వెళ్ళి తెచ్చుకుందాం. జాబు మన చదువుని టాలెంట్ని చూసి వస్తుంది కానీ వేసుకునే బట్టలు చూసి కాదమ్మా. అయినా నువ్వేమీ నన్ను అంత హీనంగా పెంచలేదు. అది కాదు తల్లి, పెద్ద కంపెనీకి తగ్గట్టుగా మనం కూడా ఉండాలి. బజార్కు వెళ్ళి మంచి బట్టలు కొనుక్కుందాం అంటున్న ప్రసన్న చెంపపై ముద్దు పెట్టి అమ్మవి అనిపించుకున్నావు అంది. ఏది ఎలా ఉన్నా నీ పిల్లలు మాత్రం అందరిలో బాగుండాలి కదూ అని నవ్వింది. తల తుడుచుకుంటూ టెర్రస్ మీదకు వెళ్ళింది. సాయంత్రం అయింది. చల్లని గాలి అలా ఒంటిని తాకుతుంటే మనసులో సరికొత్తగా జీవితాన్ని మొదలు పెడుతున్నాను అన్న ఆనందం ఆమె కళ్ళలో ప్రతిఫలిస్తుంది. స్వచ్ఛమైన ఆ గాలిలాగే మనసంతా హాయిగా ఉంది. జుట్టునంతా ముందుకు వేసుకొని టవల్ ఆరేసి అక్కడే ఉన్న చెట్లతో తనకొచ్చిన జాబ్ గురించి ఇంటర్వ్యూ ఎలా జరిగిందో మొత్తంగా ఆ చెట్లకు చెప్తుంటే దూరంగా కార్ ఆపి విండో నుంచి వైష్ణవినే చూస్తున్నాడు మహిధర్. అతనికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ తనే స్వయంగా చూస్తే తప్ప నమ్మడు. అందుకే ఎంక్వైరీ కోసం తానే వచ్చాడు. అప్పటికే సందీప్ వెళ్ళిపోయాడు. దూరంగా ఉన్న వైష్ణవిని మొదటిసారిగా చూశాడు. అప్పుడే స్నానం చేసి రావడంతో తేటగా ఉంది ఆమె ముఖం. నల్లని కురులు ఆమె ఎత్తైన గుండెల మీద నాట్యం చేస్తున్నాయి. చాప పిల్లలాంటి నల్లని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ దొండపండు లాంటి ఎర్రని పెదాలు మృదువుగా మూవ్ అవుతుంటే చెట్లతో కబుర్లు చెప్తున్న వైష్ణవిని చూస్తూనే ఫోన్ తీసి సందీప్కి కాల్ చేశాడు. వైష్ణవి చెంపదెబ్బ ఇంకా మర్చిపోలేని సందీప్ నేరుగా బార్కి వెళ్తే మహి నుంచి వస్తున్న ఫోన్ చూస్తూ ఆర్డర్ చేసిన స్కాచ్ రావడంతో తాగుతూ కోపంగా కాల్ లిఫ్ట్ చేశాడు. ఏంటి సందీప్, ఇంత బ్యూటిఫుల్ గర్ల్ నిన్ను చీకొట్టిందా? ఇవాళ చెంపదెబ్బ కూడా కొట్టిందా అని గట్టిగా నవ్వుతున్న మహిధర్ నవ్వుకి ఆ స్కాచ్ మంట కాస్త అరికాల నుంచి తల వరకు పాకింది సందీప్కి. రే, దానికి ఉద్యోగం ఇచ్చి నువ్వు గొప్ప అని చెప్పుకోవాలని అనుకుంటున్నావా అని కారం పూసినట్టు మండుతున్న సందీప్ అడిగాడు. యూనో సందీప్, అస్సలు అమ్మాయికి నేను ఎవరో ఇప్పటి వరకు తెలియదు. కనీసం మేమిద్దరం ఎదురు కూడా పడలేదు. కానీ తను ఇక నుంచి నా అండర్లోనే ఉంటుంది. నేనేం చెప్తే అది చేస్తుంది. కూర్చోమంటే కూర్చోవాలి. నీ దగ్గర ఉద్యోగం చూసుకొని దానికి తల బిరుసు పట్టిందిరా, అందుకే నన్ను కొట్టింది. మీ ఇద్దరి సంగతి చెప్తా అని కోపంగా కాల్ కట్ చేశాడు సందీప్. సందీప్ని మెంటల్ టార్చర్ చేసి ఏడిపిస్తుంటే మహిధర్ శాడిజం హ్యాపీ అయ్యింది. ఈగో సాటిస్ఫై అయ్యింది. ఎందుకు ఉన్నాడో మహిధర్ తెలియదు కానీ తల్లి పిలుపు విని వైష్ణవి ఇంట్లోకి వెళ్ళే వరకు అక్కడే ఉండిపోయాడు. అతనికి కూడా అనిపించలేదు అస్సలు ఎందుకు అరగంట టైం తన లైఫ్లో ఇలా దేనికి ఉపయోగపడలేదని. ఒక్కసారి వైష్ణవి కళ్ళ ముందు కనబడకపోయేసరికి అప్పుడు గుర్తొచ్చింది అతను ఎక్కడ ఉన్నాడో. షట్, ఏమైంది నాకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నాను అనుకుంటూ కార్ని స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ డే. అమ్మ, లంచ్ బాక్స్ రెడీ అయిందా? టైం లేదు. రెడీ అవుతూనే తల్లిని తొందరగా చేస్తుంది వైష్ణవి. రెడీ అయ్యి 2 ఇడ్లీలు తిని ఇక చాలని తల్లి కాసిచ్చిన పాలు తాగి తన స్కూటీ కీస్, బ్యాగ్, ఫోన్, లంచ్ బాక్స్ తీసుకుని మరోసారి దేవుడికి దండం పెట్టుకుని స్వామి వీకెండ్లో నీ గుడికి వచ్చి తప్పకుండా మొక్కు తీర్చుకుంటానని చెప్పి బయటకు వస్తూ తల్లిదండ్రులకు మొక్కి తన చెల్లికి బాయ్ చెప్పి స్కూటీ స్టార్ట్ చేసింది. స్కూటీ డ్రైవ్ చేస్తున్న వైష్ణవి మనసు ఆనందంతో చీతాకొక చిలుకల్లో ఎగురుతుంది. కొత్త ఉద్యోగం, కొత్త కంపెనీ, కొత్త లైఫ్. ముఖ్యంగా అంత పెద్ద కంపెనీలో జాబ్ దొరికిందని తన ఫ్రెండ్స్తో చెప్పగానే అందరూ నోరు తెరిచారు. వాళ్ళందరికీ తనకంటే 2-3 సంవత్సరాలు జాబ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. పెద్ద పెద్ద చదువులు కూడా చదివారు. కానీ వారికి దొరకని అదృష్టం తనకు దొరికిందని ఇప్పటికీ ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. తన మీద తనకి ఆత్మవిశ్వాసం మరింత ఎక్కువైంది. తన ఆలోచనలకు బండికి రెడ్ సిగ్నల్ పడటంతో స్కూటీ ఆపింది. చేతికున్న వాచ్ చూసింది. ఇంకా అరగంట టైం ఉంది ఆఫీస్కి. 10 నిమిషాల్లో ఆఫీస్ వచ్చేస్తుంది. ఫస్ట్ డే కొంచెం ముందే వెళ్ళాలి. ఇదే ప్రతిరోజు కంటిన్యూ చేయాలి.
అది కంపెనీలో ఒక రూల్ కూడా అని. ఎంత కష్టమైనా తనకి శాలరీ ఇచ్చే కంపెనీకి న్యాయం చేయాలని ఎప్పుడూ అనుకుంటుంది. ఆలోచిస్తున్న వైష్ణవికి తన ముందు చేయి చాసిన ముసలావిడను గమనించలేదు. వెనకే ఒక కార్ కూడా ఆగింది. ఏదైనా ఉంటే ఇవ్వమ్మా అని అడుగుతున్న ఆమెను చూస్తూ తన వ్యాలెట్ స్కూటీ డిక్కీలో పెట్టింది. ఇంకో 2 సెకండ్లకి సిగ్నల్ పడుతుంది. ఇప్పుడు స్కూటీ తీస్తే ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుందని సైడ్కి ఉన్న లంచ్ బాక్స్ ఓపెన్ చేసి ఆవిడ బౌల్లో వేసింది. ఆ పెద్ద ఆవిడకి డబ్బు అవసరమే కానీ ఇప్పటికిప్పుడు భోజనం మరింత అవసరం. వైష్ణవి కృతజ్ఞతాభావంతో చూస్తూ చల్లగా ఉండు తల్లి అని ఆశీర్వదించి ఆ పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్ళి వైష్ణవి ఇచ్చిన ఫుడ్ని కడుపారా తిన్నది. సిగ్నల్ పట్టడంతో వైష్ణవి స్కూటీ వెళ్ళిపోయింది. ఆమె వెనకనే కారులో ఆఫీస్కి వస్తున్న మహిధర్ కారులో నుంచి ఇదంతా చూస్తూనే ఉన్నాడు. కారు ఆమె వెనకే వెళ్తుంది. ల్యాప్టాప్ క్లోజ్ చేసి ముందున్న వైష్ణవిని చూశాడు. స్కై బ్లూ కలర్ కుర్తాలో ఉంది. నల్లని కొడెనాగు జడ వెనక కుప్పలా ఆమె నడుము దగ్గర పడి ఉంది. ఆమెనే చూస్తూ డ్రైవర్తో గో ఫాస్ట్ అన్నాడు. అంతే, వైష్ణవిని క్రాస్ చేసి కనుమరుగయింది కారు. ఇంకా ట్రైన్ ఉందని చూసిన వైష్ణవి దారిలోనే గుడిని చూసి వెళ్ళి దండం పెట్టుకొని తనతో పాటు తెచ్చిన నైవేద్యాన్ని సమర్పించి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ ఉద్యోగంలో తమ కుటుంబం మంచిగా అభివృద్ధి చెందాలని మనసారా దేవుణ్ణి కోరుకుని ఇంకా టైం మిగిలి ఉండటంగానే ఆఫీస్లోకి అడుగుపెట్టింది. వైష్ణవిని తన టీంకి పరిచయం చేస్తాడు తన టీం లీడర్ నవీన్. పరిచయ కార్యక్రమాలు అయ్యాక తన వర్క్ ఏంటో చెబుతూ వర్క్ చేయాల్సిన ప్లేస్ చూపించి ఆమె ముందు ఫైల్స్ అన్నీ గుట్టగా వేసేశాడు. అదిరిపడింది వైష్ణవి. ఏంటి ఇన్ని ఫైల్సా అంటూ తన పక్కన ఉన్న కొలీగ్ సంధ్య చెప్పింది. ఇలా ఇక్కడ ప్రతి నిమిషానికి కూడా డబ్బుతో కొలుస్తారు. ఫస్ట్ డే కదా, ఎక్కువ షాక్ అవ్వకు. ప్రతిరోజు మన కోసం ఏదో ఒకటి రెడీగా ఉంటుంది. అన్నిటినీ తట్టుకొని నిలబడితేనే వచ్చే శాలరీ మన మనుషులకు తృప్తిపరుస్తూ ఇప్పుడు పడ్డ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది. సో బీ కూల్ అని చెప్పడంతో గట్టిగా గాలి పీల్చుకొని ఫైల్స్ ఓపెన్ చేసి వర్క్ చేయడంలో పడిపోయింది వైష్ణవి. లంచ్ టైం ఆ వరకు తల ఎత్తకుండా తన వర్క్లో లీనం అయిపోయిన వైష్ణవిని తన క్యాబిన్లో ఉన్న స్క్రీన్ ద్వారా గమనిస్తూనే ఉన్నాడు మహిధర్. సందీప్ మీద పగతో ఈ అమ్మాయిని కంపెనీ రూల్స్ విరుద్ధంగా ఏమైనా సెలెక్ట్ అయ్యిందా అన్న అనుమానం ఉన్న ఆమె వర్క్ హాలిక్ బిహేవియర్ చూస్తూ ఒక్కసారి స్మైల్ అతని పెదవులపై విరిచింది. లంచ్ టైంకి వైష్ణవి క్యాంటీన్కి వెళ్దాం వస్తావా అని అడిగింది సంధ్య. ఇద్దరికీ ఫ్రెండ్షిప్ చాలా త్వరగానే కుదిరింది. లంచ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ తన ప్లేస్కి వచ్చి వర్క్లో పడింది. సాయంత్రానికి సగం పైగా ఫైల్స్ క్లియర్ చేసింది. టీమ్ లీడర్ వైష్ణవి వర్క్కి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అదే విషయాన్ని అక్కడ స్టాఫ్కి చెప్తూ తనకు అప్రిషియేట్ క్లాప్స్ కూడా కొట్టించాడు. ఫస్ట్ డే ఇంత హాయిగా సంతోషంగా ఫుల్ అవ్వడంతో చాలా హ్యాపీ అయ్యింది వైష్ణవి. సార్, ఈ ఫైల్స్ మీద సైన్ కావాలి అంటూ వచ్చాడు పిఏ. ఒక చిన్న కరెక్షన్ ఉన్నా ఈసారి నీ జాబ్ బయట వాచ్మ్యాన్ పక్కనే ఉంటుంది. మీ నాన్న ఈ కంపెనీలో షేర్ హోల్డర్ కాబట్టి మా నాన్న రెఫరెన్స్ మీద నిన్ను నా పిఏగా పెట్టుకున్నాను తప్ప నువ్వు ఇక్కడ ఉండటం అస్సలు ఇష్టం లేదని మొహం మీద చెప్పడంతో ఆ పిఏ మొహం నల్లగా అయిపోయింది. మొన్నటి వరకు మహిధర్ ఫాదర్ సత్యదేవ్ గారికి పిఏగా ఉన్నాడు. ఆయన దగ్గర ఎంతో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న మహిధర్ వచ్చిన మొదటి రోజే అతని చేత మాటలు పడ్డాడు. కానీ మహి ఫైల్స్ చెక్ చేసి సైన్ పెట్టడం చూస్తూ పరమేశ్వర అనుకుంటూ బయటపడ్డాడు. ఇలా వారం రోజులు వైష్ణవి మహిధర్ ఒకరికొకరు ఎదురు పడకుండానే జరిగిపోయాయి. ఈ వారం రోజుల్లోనే వైష్ణవి తన వర్క్లో చాలా ఇంప్రూవ్ అయ్యింది. అందరికీ ఫేవరెట్ టీమ్ మెంబర్ అయ్యింది. ఏ వర్క్ అయినా ఫస్ట్ వైష్ణవికే చెప్పే అంతగా ఆమె కరెక్షన్స్ చేసిన ఫైల్స్ మళ్ళీ రీచెక్ చేయాల్సిన అవసరం లేదని అంతగా మంచి నేమ్ సంపాదించింది. టెండర్ డేట్ దగ్గరకు రావడంతో వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. అయినా ఒకరిలో కూడా అలసట లేదు. న్యూ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ మొత్తం నవీన్ టీంకి అలాట్ చేయడమని పిఏకి చెప్తాడు. మహిధర్ నవీన్తో ఈ విషయమై డిస్కస్ కూడా చేశాడు. కంపెనీలో నవీన్ త్వరలో మహిధర్ పిఏగా సెలెక్ట్ చేస్తాడని ఆఫీస్ అంతా అనుకున్నారు. అందుకు కారణం నవీన్ చాలా తెలివైన టీం లీడర్. అతను అనుకున్నట్లు మహిధర్ వర్క్లో కోరుకునే పర్ఫెక్షన్, కరెక్ట్
టైం చెప్పిన స్పీడ్ని మరెవ్వరూ అందుకోలేరు. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ వర్క్ కూడా నవీన్ టీంకే ఇవ్వడం, అది సక్సెస్ అయ్యాక అతన్నే పిఏగా ప్రమోట్ చేస్తారని అందరూ నమ్మకంగా ఉన్నారు. ఆ రోజు వర్క్ అయ్యి సంధ్యతో మాట్లాడుతూ బయటకు వచ్చింది. ఇద్దరూ ఈ 10 రోజుల్లో బాగా క్లోజ్ అయ్యారు. వైష్ణవి ఎక్కువగా సంధ్యతోనే మాట్లాడుతుంది. తనకు వర్క్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా అడుగుతుంది. ఓపిగ్గా చెప్పడంతో సంధ్య క్లోజ్ అయ్యింది. వైషు, పానీపూరి తిందామా? చాలా డేస్ అయింది తిని. క్యాంటీన్లో ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ అస్సలు అలో చేయరు అని కాస్త ప్లీజింగ్గా అడిగింది. వైష్ణవికి కూడా ఇలాంటి చిరుతిళ్ళు అప్పుడప్పుడు ఎంజాయ్ చేయడం ఇష్టమే. కానీ టైం ఉండట్లేదు. మార్నింగ్ వస్తుంటే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవడం ఇదే అవుతుండడంతో ఓకే వెళ్దాం అంటూ ఇద్దరు దగ్గరలోనే ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి పానీపూరి, చాట్ అంటూ కరువు తీరా తిన్నారు. ఆఫీస్ బిల్డింగ్ దగ్గరలోనే అవ్వడంతో తన వర్క్ ముగించుకుని పీసీ షట్ డౌన్ చేసి ఒక ఇంపార్టెంట్ కాల్ ఉంటే మాట్లాడుతూ విండో దగ్గరికి వచ్చిన మహిదర్కి పానీపూరి సెంటర్లో కనబడ్డారు తన ఎంప్లాయీస్. అంతే, అతని కోపం ఆకాశాన్ని తాకింది. వెంటనే పిఏకి ఫోన్ వెళ్ళింది. కరెక్ట్గా 15 మినిట్స్లో సంధ్య, వైష్ణవి విత్ టీమ్ లీడర్ నవీన్తో సహా ముగ్గురు మహిదర్ క్యాబిన్ బయట వెయిట్ చేస్తున్నారు. ఆత్రంగా తింటున్న వారిని ఉన్న పలంగా లాక్కొచ్చిన నవీన్ని ఉరిమి చూస్తుంది సంధ్య. ఎందుకిలా మమ్మల్ని లాక్కొచ్చావు నవీన్ అంది. సార్, పిఏ ఫోన్ చేసి అర్జెంటుగా సార్ పిలుస్తున్నారు, రమ్మని చెప్పాడు. ఆఫీస్ టైం అయిపోయింది కదా అని అనుకుంటూనే వచ్చిన నా చెవులు చిల్లులు పడే రేంజ్లో అరిచి మిమ్మల్ని చూపించి వెంటనే లాక్కు రమ్మన్నారు. ఎందుకో మరి నాకు తెలీదు. వర్క్ ఏదైనా రాంగ్ చేశామేమో. వైష్ణవికి విసుగ్గా ఉంది. అప్పటికే బ్యాక్ పెయిన్ చాలా హెవీగా ఉంది. వర్క్ స్ట్రెస్, పైగా ఎక్కువ టైం సిస్టమ్ చూడటంతో ఈ మధ్య తరచుగా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంటికి వెళ్ళి అమ్మ చేత వేడి నీళ్ళ కాపడం పెట్టించుకోవాలని అనుకుంటుంటే ఇలా ఇక్కడ లాక్ అయ్యింది. అది కూడా రీజన్ తెలియకుండా. 10 నిమిషాలకి డోర్ ఓపెన్ అయ్యింది. వాళ్ళని సార్ రమ్మంటున్నారు అనడంతో ముగ్గురు లోపలికి వెళ్ళారు. మొదటిసారి ఆ ఫ్లోర్కి రావడం వైష్ణవి. బాస్ ఎంప్లాయీస్తో అస్సలు మాట్లాడరు అని విన్నది. ఈ 10 రోజుల్లో చూసింది, తెలిసింది కూడా. మేనేజర్లు, టీమ్ లీడర్స్తో తప్ప నార్మల్ ఎంప్లాయీస్తో అతనికి అనవసరం అన్నట్లు ఉన్నాడు. కానీ అందరినీ ఓ కంట కనిపెడుతూనే ఉంటాడని తెలియదు ఆమెకి. అదే మంచిది అనుకుంది తను కూడా. సందీప్ మాత్రం అందరితో మాట్లాడతాడు. వాళ్ళ వీక్నెస్ తెలుసుకుని బెదిరించి వర్క్ చేయించుకోవడం చూసి చిరాకు, కోపం అనిపించేది. కానీ తాను ఎప్పుడూ అడగలేదు. మిస్ అన్న మహిదర్ వాయిస్కి స్పృహలోకి వచ్చి చూసింది. ఎదురుగా బ్రాండెడ్ బ్లాక్ షూట్లో తన చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకొని సీరియస్గా ఉన్న మహీని ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ చూసిన వైష్ణవి అడుగులు తడబడ్డాయి. నిండైన గంభీరమైన రూపంతో, ముఖంలో ఒక సీరియస్నెస్, కళ్ళలో చురుకుతనం. స్టిఫ్గా ఉన్న అతనిలో ఎటువంటి కదలికలు లేవు. ఆ కళ్ళలోకి గట్టిగా 2 సెకండ్లు చూడలేకపోయింది. అంత పవర్ఫుల్గా, చురకత్తివాడిగా ఉన్నాయి. అతను నార్మల్గా ఉంటేనే షార్ప్గా ఉండే ఐస్ కోపం వచ్చినా, సీరియస్ అయినా ఎదుటివారిని మరింత భయపెడతాయి. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు అక్కడ? కంచు కంఠంలో అడిగిన మహిదర్ వాయిస్ ఆ రూమ్ ధ్వనించింది. అయితే అక్కడే ఉన్న వాళ్ళ ముగ్గురితో పాటు పిఏ కూడా వణికాడు మహిదర్ వాయిస్ బేస్కి. ఎవరు సార్ అని అడిగాడు నవీన్ కాస్త ధైర్యం తెచ్చుకొని. ఒక్క చూపు చూశాడు అంతే. దెబ్బకి మౌత్ జిప్ వేసి సంధ్య, వైష్ణవిని చూశాడు. ఎంత ధైర్యం ఉంటే నా కంపెనీలో జాబ్ చేస్తూ అలాంటి చీప్ ఫుడ్ కోసం క్యూలో నిలబడి మరీ ఇలా రోడ్డు మీద తింటారా? సిగ్గు లేదా మీకు? సారీ సార్, తినే ఫుడ్ని ఇలా అవమానించకండి. అది దొరక్క ఆకలితో అలమటించేవారు ఎంతోమంది ఉన్నారు. వైష్ణవి అంత డేర్గా మాట్లాడుతుంటే ఉలిక్కిపడి చూసింది సంధ్య. జస్ట్ స్టాప్ దిస్ నాన్సెన్స్ ఇడియట్, నాకే నీతులు చెప్తున్నావా అని కోపంగా పైకి లేచాడు. అక్కడ ఉన్న ముగ్గురికి ముచ్చెమటలు పడుతున్నాయి అతను అలా అనడంతో. చెప్పలేనంత కోపం వచ్చిన పెదవిని బిగబట్టి, సార్, మీరు మాకు జీతం ఇచ్చే యజమాని కావచ్చు, కానీ ఇలా కారణం చెప్పకుండా తిడితే మాత్రం ఊరుకోను అనడంతో ఒక్క పక్క సంధ్య, ఇంకో పక్క నవీన్ బెదిరిపోయి చూస్తున్నారు. పిఏకి అయితే పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి. యూ స్టూపిడ్ మిడిల్ క్లాస్ గర్ల్ అంటూ ముందుకు వచ్చిన మహీని చూసి అప్రయత్నంగా 2 అడుగులు వెనక్కి జరిగింది.
బయట కనబడే చెత్తంతా తింటూ ఏదైనా రోగం వస్తే అది మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యి అందరూ హాస్పిటలైజ్ అయితే కంపెనీకి ఎంత నష్టం వస్తుందో ఆలోచించలేదా బుద్ధి లేని అమ్మాయి అనడంతో వైష్ణవి ఒక్కసారిగా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది.